రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్నా కాపాడుతూ ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాము. అయ్యా, గతించిపోయినటువంటి ఉదయము నుంచి ఈ రాత్రి ఈ క్షణం వరకు మాకు తోడయుండి మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఎంతో మంది ఈ రాత్రి వరకు ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎన్నో అపాయాలు ప్రమాదాలను వారు చవి చూశారు నాయనా. కానీ మీ కృప చొప్పున మా ప్రయాణాలను దీవించారయ్యా. మాకు కావలసింది దయచేశారు నాయనా. ఏ లోటు లేకుండా పోషించారయ్యా. మా పనులలో మాకు జ్ఞానాన్ని, బలాన్ని, శక్తినిచ్చి నడిపించారు ప్రభువా. అయ్యా, ముఖ్యంగా కుటుంబం అందరం కలిసి సజీవులుగా చేరి మీ పాద సన్నిధిన ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశమును మీరే మా అందరికీ దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నేను ఏకాకిని, బాధపడువాడను, నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అని కీర్తనల గ్రంథం 25వ కీర్తన 16వ వచనంలో నాయనా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఎంతో మంది బిడ్డలు ఒంటరి వారమని, వారికి ఏ సహాయం లేదని, ఎంతో మంది వారి ఒంటరితనాన్ని ఆసరాగా చేసుకొని వారిని బాధించడం, వారిని ఇబ్బందులు పెట్టడం, వారిని కృంగదీయడం తండ్రి. అయ్యా, బిడ్డలు మీ వైపు చూస్తూ ఉండంగా నాయనా, అయ్యా మీ సహాయం వారికి పంపించండి తండ్రి. వారి వైపు మీరు తిరగండి నాయన. వారి వైపు మీరు తిరగ్గా నాయన ఏ దుష్టుడు వారి వైపు చూడలేడు నాయన. ఈ అపవాది క్రియలు వారిని ఏమి చేయలేవు ప్రభువా. ఎవరైతే రాత్రిన దుఃఖిస్తూ బాధపడుతూ కన్నీరు గారుస్తూ ఉన్నారో, ఒంటరిమి అని తండ్రి బాధతో కృంగిపోతున్నారో, నీ సహాయము అటువంటి ప్రతి బిడ్డకు పంపించమని అడుగుతున్నాము తండ్రి. ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ కూడా నాయన పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఏ సమస్యతో, ఏ బలహీనతతో, ఏ కృంగుదలతో అయినా మీ వైపు చూస్తూ ఉన్నారో వాటన్నిటిలో మీ సహాయము దయచేయండి నాయన. అనారోగ్యముతో ఎంతో మంది బిడ్డలు దుఃఖిస్తున్నారు తండ్రి. అయా, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు స్వస్థత లేని ప్రతి ప్రాంతమును ముట్టండి తండ్రి. పాడైపోయిన ఆర్గాన్స్ ని మరలా రీజనరేట్ చేయమని అడుగుతున్నాం తండ్రి. క్రొత్త అవయవాలు దయచేయండి, స్వస్థత దయచేయండి. అంధకార క్రియలను యేసు నామములో లయపరచండి. అయా, డిప్రెషన్ లో ఉన్న వారిని లేవనెత్తండి. భయముకరమైన వ్యాధులతో బాధించబడుతున్న వారికి యేసు నామంలో విడుదల అనుగ్రహించండి. గర్భఫలము లేని ప్రతి ఒక్క బిడ్డను దర్శించి బిడ్డలకు ఆయన గర్భఫలం దయచేయండి. ఎవరైతే బిడ్డలు అప్పుల సమస్యను కలిగి ఉన్నారో ఆ కుటుంబాలను దర్శించండి, ఆ బిడ్డలను దర్శించండి. తలగానే గాని మీరు తోకగా ఉండరు అనే వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చండి. ప్రతి అప్పును కొట్టివేయండి. చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులు అయ్యా అన్నిటిలోనూ వారిని వర్ధిల్లింప చేయండి తండ్రి. ఎవరైతే బిడ్డలు నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ రక్షణను, క్షేమాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, కుటుంబంలో నెమ్మది లేక గొడవలతో, విభేదాలతో, మనస్పర్ధలతో జీవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను ఈ రాత్రిన మీరు దర్శించండి. వారి హృదయంలో నెమ్మదిని దయచేయండి, గొడవలను తొలగించండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. వృద్ధులకు మీరు తోడై ఉండండి, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండండి. భార్యాభర్తల మధ్య అయా సమాధాన పరిస్థితులన్నిటినీ కూడా కొట్టి వేయమని అడుగుతున్నాం ప్రభువా. అదే రీతిన ఎవరైతే బిడ్డలు వివిధ దేశాలు వెళుతూ ఉన్నారో వారి ప్రయాణాలను దీవించండి. వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ లో మీ సహాయము దయచేయండి నాయన. ఆయా దేశాల్లో నివసిస్తున్న ప్రతి బిడ్డకు కూడా క్షేమాన్ని దయచేయండి, రక్షణను దయచేయండి ప్రభువా. అదే విధంగా ఎవరైతే బిడ్డలు కోర్టు కేసుల్లో చిక్కుబడి ఉన్నారో ఆ కేసుల నుంచి విడిపించండి, న్యాయం జరిగించండి తండ్రి.
ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి ప్రభువా. ఆస్తి తగాదాల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయినా అదే విధంగా మారు మనసు లేక ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం, వారికి ఉన్న దుర్వ్యసనాలను కొట్టివేసి ప్రతి బిడ్డకు మారు మనసు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం, ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థనలు చేస్తున్నారు, అప్లికేషన్స్ పెట్టుకున్నారు నాయన. వాటన్నిటిని మీ చిత్తంలో వారికి దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. గృహాల నిమిత్తం ప్రార్థిస్తుండగా సొంత గృహమును దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలను కూడా తండ్రి సఫలపరచండి. మంచి జాబ్ దయచేయండి అయ్యా. ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయమును వారికి తండ్రి అనుగ్రహించండి. మా భారతదేశాన్ని దీవించండి, ప్రజలను దీవించండి నాయన. బోర్డర్స్ లో ఉంటున్న ప్రతి ఒక్క సైనికులను, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. ఈ రాత్రిన మేమందరము కూడా అలసిపోయి ఉన్న దేహములతో సేద తీరబోతుండగా మాకు మంచి నిద్ర దయచేయండి. ఎవరు కూడా నిద్రలేమి పీడకలల సమస్యల వలన, దురాత్మ క్రియల వలన, అంధకార క్రియల వలన, దొంగల వలన, శత్రువుల వలన ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎటువంటి భయము, కృంగుదల వారి మనసులో లేకుండా, ఏ ఆలోచనలు లేకుండా సుఖంగా సేద తీరే కృపా సహాయం దయచేయమని, మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకొనమని మహిమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.